నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానంగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1027 రోజులైందండి. ఈ రోజు 1028వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి ఈ శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1027 రోజు 28వ రోజు 1028వ రోజు 2023 డిసెంబర్ 26వ తేదీ మనకు 18వ అధ్యాయంలో తామస కర్మ ఎలా ఉంటుందో తెలుసుకునే దానికి ముందుగా మనం అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల సూచన ఒకటి, జ్ఞానానికి ఉనికి లేదు. దీని టైటిల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ని రోజుల ప్రశ్నకు ఈరోజు మీకు సమాధానం దొరుకుతుందండి. గుర్తుపెట్టుకోండి, జ్ఞానమునకు ఉనికి లేదు. మళ్ళీ చెప్పలేనే, జ్ఞానమునకు ఉనికి లేదు. ఎందుకంటే జ్ఞానము నేనైనా ఒకటే, జ్ఞానము పూజారి వెంకటేశం ఒకటే, ఎరుక జ్ఞానము ఎరుక ఒకటే. జ్ఞానము కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒకటే, అదేనండి. జ్ఞానము గురువు ఒకటే, జ్ఞానము శిష్యుడు ఒకటే, జ్ఞానాతీతం సద్గురు. జ్ఞానాతీతం జ్ఞానంతోనే తెలియబడి జ్ఞానం లేనిదని జ్ఞానానికే తెలియాలి. లేనిది లేకనే లేని దానికే తెలుసుకుని లేకపోతే ఉండేది ఉంటుంది అనేది ఈరోజు సూత్రం. జ్ఞానమునకు ఉనికి లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి 151వ కృష్ణ దేశికేంద్రుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కట్టెలు పిడుకలు లేకను ఎట్టుంబల నిప్పు నిల్వకే గును పొడమిన్ అట్టుంబలే నే నీవును ఇట్టి శరీరంబు లేకను ఎందుందువురా. నేను బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. శ్రద్ధగా మీ మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఇక్కడ ఇవ్వండి. ఎవరో చెప్పేటప్పుడు ఎలాగో ఇస్తారు, ప్రారంభించిన తర్వాత ఎలాగో మీరు ప్రశ్నలు ఇస్తారు. తప్పకుండా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కట్టెలు పిడుకలు ఈ 2 పదాలతో ఉదాహరణగా తీసుకొని, ఇంకేం లేదు, ఆ 2 పదాలే ఉండేది. ఈ 2 పదాలతోనే జ్ఞానానికి ఉనికి లేదు అని స్పష్టంగా తెలియజేయడం. ఇది కృష్ణదేశికేంద్రుడు 2 పదాలను ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారో ఇప్పుడే స్పష్టం కాబోతుంది. ఇంతవరకు ఎవరు కూడా ఈ పద్యాలని ఇంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేయలేదేమో మీలాగా. కట్టెలు అంటే వంట చెరకుకు ఉపయోగించేవి. వంట చేయడానికి కట్టెలు ఉపయోగిస్తారు కదా, స్టవ్ ఉపయోగిస్తారు కదా అనుపోతారు. ఏదైనా పర్లేదు అంటే కట్టెలు అనుకున్నాం, ఏదైనా పర్లేదు. గ్యాస్, పోనీ గ్యాస్ లేకుండా నిప్పు వస్తుందా? రాదు. గ్యాస్ లేకుండా నిప్పు రాదు, కరెంట్ లేకుండా హీటర్ రాదు. ఎట్లనే పెట్టండి, గ్యాస్ అయినా కట్టెలైనా కట్టెలుంటేనే నిప్పు, లేకుంటే నిప్పుకు ఉనికి లేదండి. చాలా ఇంపార్టెంట్. కట్టెలుంటేనే నిప్పుకు ఉనికి. కట్టెలుంటేనే నిప్పుకు ఉనికి. అవునండి, నేనుంటేనే ఎరుకకు ఉనికి. అక్కడ చూడండి, కట్టెలు అనేది నీ శరీరం. అట్లా కట్టెలు అనేది శరీరం, నిప్పు అనేది నువ్వు. రాసుకోండి, నేను నిప్పు. నేను నిప్పు. కట్టె
నేను నిప్పు, శరీరము కట్టె. నేను కాదు, నేను నేను నిప్పు, నిప్పు. ఓకే. శరీరము కట్టె. శరీరం కట్టె. ఓకే. ఉంది కదా, ఏదో చెప్తారు కదా, జనని జన్మభూమి అనేటువంటి పాటలో చెప్తాడు ఏమంటే, ఆ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోసేది కడ వరకురా, కట్టె కాలే వరకురా అంటాడు కదా. ఆ కట్టె కాలే వరకు అంటే శరీరము అనే కట్టె కాలేంత వరకు ప్రకృతి అనే తల్లి నిన్ను మోస్తుంది అని అర్థం. కన్న తల్లి నిమిత్త కారణం కాబట్టి 9 మాసాలే మోస్తుంది, 10వ నెలలో కనిస్తుంది. ఉడమి తల్లి నిన్ను ఈ దేహం ఉన్నంత వరకు మొయ్యాలి కదా అని అర్థం. ఒక పదం అయింది. మీకు నాగేశ్వర ప్రసాద్ అనే దేహం లేకుండా మాట్లాడగలరా? లేదు. ఏ పదార్థం తీసుకున్నా ప్రతి ఆపిల్ అనేటువంటి పదానికి ఉనికి కావాలంటే ఉనికి, ఆపిల్ పండు అనేటువంటిది ఒక మీ మైండ్ లో ఇప్పుడు గుర్తొస్తుంది కాబట్టి నేను ఆ పదం ఉపయోగిస్తా. నాకైనా అది జ్ఞాపకంలో స్మృతిలో ఉంది కాబట్టి ఆ పదం నేను వాడతా, అంతే కదా. అవునండి. కట్టె అంటే నిప్పు, ఈ రెండు వేరు వేరు అనుకుంటాం మనం, రెండు ఒకటే. కట్టె నిప్పు కట్టె ఒకటే. అవునండి, కట్టెలో నిప్పు ఉంటుంది. అవును, రైట్. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు. బాగుంది, రైట్, అనుమానమే లేదు. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ తెచ్చారు. కట్టె అనేది అది సహజంగా ఎవరైనా చెప్తారు, సహజంగా చెప్పేస్తారు. ఇంకో మంచి ఉదాహరణ పెట్టుకున్నాడు. పిడక 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 అంటే ఆవు పేడేస్తుంది. అది ఎవరు కూడా దాంట్లో అగ్గి ఉండదని ఎవరు అనుకోరు. ఓకే. కట్టే కట్టి పుల్ల అంటే ఎవడైనా కూడా అగ్గి అది సులభం, ఇది కొంచెం క్లిష్టం. పేడలో అగ్గి ఎట్టుంటది, పేడే కదా, అగ్గి ఎలా అవుతుంది అది అని చాలా మంది క్వశ్చన్ చేసుకుంటారు. ఓకే. ఆవు పేడ వేసిన తర్వాత అది చేనులోకి పోతే ఎరువు. కానీ నిప్పు కట్టె ఒకటి అంటారా? నేనంటే నా ఇంతసేపు మీరే అన్నారు. లేదండి, కాదు. ఎందుకంటే కట్టె నిప్పు అయితే మరి కట్టె తనంతట ఎలగాలి. కానీ నిప్పును బయట నుంచి మనం వెలిగించి కట్టెని వెలిగిస్తాం. కట్టెకి నిప్పుని తో అది మన నిప్పుతో అది దాన్ని అర్పణ అయ్యేటువంటి తత్వం ఉందంతే. సరే, ఇంకా ఏదైనా చెప్పండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేనా? ఇంకా ఏదైనా చెప్తారా? ఇంకా ఉందండి, కానీ ఇంతవరకు నాకు ప్రస్తుతం క్లియర్ అయితే చాలు, లేకపోతే ఎక్కువైతే మళ్ళా కనిపించదు. ఓకే, అంతవరకే చెప్తా, మళ్ళీ చెప్పండి, పర్వాలేదు. మనం అగ్గి పెట్టి వెలిగించి కట్టెకి అంటిస్తున్నాం అనుకోండి. అదే మీరు చెప్పాలంటే చెప్పండి అన్న, నన్ను చెప్పనివ్వట్లేదు. మీరు చెప్పి అందుకే అంటున్నా, ఇదే ఈ పాయింట్ ఒకటే తీసుకోవాలండి, తీసుకోవాలి. అదే కదా మీరు ఇంతకుముందు చెప్పింది కూడా. అవును. ఈ డౌట్ తీరేంత వరకు శ్రద్ధగా వినండి. కట్టెలో నిప్పు ఆల్రెడీ ఉంది, మనం వెలిగిస్తేనే అది వెలుగుతుంది అనేది అజ్ఞానం అండి. చెప్తాను చూడండి. మనం వెలిగిస్తేనే అది వెలుగుతుంది కాదండి, అది ఉండడం వల్లనే మనం వెలిగిస్తున్నాం దాన్ని మన సౌకర్యం కోసం. మానవుడు తన సౌకర్యం కోసం కట్టెలు నేరుకొని వచ్చి పొయ్యిలో పెట్టి తనకు అవసరమైనప్పుడు భద్రపరిచి దాన్ని నిప్పు తగలనీయకుండా పెట్టి, తనకు తడవనీయకుండా పెట్టి, తనకు అవసరమైనప్పుడు తన అగ్గిపెట్టి తీసుకుపోయి మరో కట్టితో దాన్ని ముట్టిస్తున్నాడు. ఇది మానవ సౌకర్యం. మీరు చెప్పింది మన సౌకర్యం కోసం మనం చేసుకునేది అది. కానీ నేను చెప్పింది అట్లా కాదు. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పేస్తాను ఇప్పుడు, మళ్ళీ ఇంకో పదానికి పోతుంది. కట్టె తనంత తానే వెలగదు అని మీరు చెప్పారు కదా, వెలుగును అంటున్నా నేను. అంటే ఇప్పుడు అరణ్యంలో రాపిడికి మనం అది వెలుగుతుంది అనేది ఓకే, అది కూడా మీకే తెలుసు. కాదు. ఓకే ఓకే, చెప్పండి గురుగారు. నిప్పు తేకుండానే కట్టె తనంతటి తాను వెలిగే ప్రక్రియ ప్రపంచానికి తెలియడం కోసమే యజ్ఞము చేస్తారు, భౌతిక యజ్ఞము చేస్తారు.
అక్కడెక్కడో కాదు, ఉమ్, అక్కడెక్కడో కాదు, కట్టె తన అడవిలోనే కాదు, ఉమ్. రావి జువ్వి, దాని ఆరని అంటారండి. ఆరని. ఓకే. ఉమ్, అరణి రావి జువ్వి అనే కట్టెలు రెండింటిని ఉపయోగించి ఆ, మనం బర్మాతో తిప్పినట్లుగా ఒక దాంట్లో ఒకటి పెట్టి తిప్పుతారట. ఆ, యజ్ఞం అట్టే చేస్తారు మామూలుగా. ఆ. అక్కడ పత్తి గబాన్ని మండుకునేదానికి పత్తి కొంచెం పెట్టుకొని దాన్ని తిప్పుతూ దీన్ని అక్కడ పెడతారు పత్తిని. అది. ఆ, అది వెలిగిన తర్వాత దాంతో కర్పూరంతో ప్రారంభిస్తారు, యజ్ఞం ప్రారంభిస్తారు. ఉమ్, కట్టె తనంత తానే గాలికి, రాపిడికి, ఒరపిడికి నిప్పు పుట్టేటువంటి అవకాశం కట్టెలోనే ఉంది. ఉమ్, కరెక్ట్. ఒప్పుకున్నానండి. ఓకే. మానవుడు తన సౌకర్యార్థం ఉమ్, కట్టెను తీసుకొచ్చి వెలిగించాల్సినప్పుడు వెలుగుతాడు, ఆపాలనుకున్నప్పుడు ఆపుతాడు. అంటే త్వరగా వెలిగించే ప్రాసెస్ లో ఇది అగ్ని దానికి ఇదవుతుంది. మరి అట్లా అన్నప్పుడు కట్టే సరే, వాట్ అబౌట్ ఒక కొవ్వొత్తి మన దీపం ఒక ఒత్తి ఉంది, అదే దానంతటా వెలుగుతుందా? మరి వెలుగుతుంది, వెలగదు కదా. చాలా సార్లు వెలుగుతుంది అనంత. అదే ఎందుకు వెలగదండి? ప్రవృత్తి గాని దీపం గాని ఏదైనా అందులో ఆ గుణం ఉండబట్టే కదా ఇది దానికి టచ్ అయితే వెలుగుతుందా? వెలుగుతోంది. దాంతో ర్యాపిడ్ చేస్తే కొవ్వొత్తి వెలగదగా, కొవ్వొత్తి లేకపోతే ఒత్తి వెలగదగా. కొవ్వొత్తి రాపిడి చేస్తేనే కాదండి, మీరు ముట్టిస్తా ఉండేది కూడా దానికి టచ్ అవ్వడమే. దాంట్లో ముందే ఆ గుణం ఉండడం వల్లనే మనం ముట్టిస్తే వెలుగుతా ఉంది అది. అలా అంటారా? ఓకే. అనేది కాదు, ఉమ్, నూనె, ప్రమిద, చూడండి, నూనె, ప్రమిద, తర్వాత ఒత్తి, ఇవన్నీ ఉంటే కూడా ఉపయోగంలే. ఉమ్, అగ్గిపెట్టెను గీసి ఇంకో దీపం వెలిగిస్తాం. ఉమ్, పోనీ ఒక పని చేద్దాం, మీరు చెప్పేదానికి. ఉమ్, అగ్గిపుల్ల ఉపయోగిస్తున్నాం కదా, ఆ, అగ్గిపుల్ల అనేది ఏంటి? కట్టు కదా. కట్టే. మరి అగ్గిపుల్ల అనే కట్టెతో భాస్వరాన్ని అట్లా వచ్చేటట్టుగా చేసి మన చేతిలో ఉండేది కూడా దానంతా అది వెలిగేదే. నువ్వు నిమిత్త కారణం అంటున్నాను కదా, దీపానికి మానవుడు నిమిత్త కారణం. పచ్చగా ప్రూఫ్, పచ్చగా అడవి అదే పెరుగుతుంది. అదేలేండి. అడవి వర్షాకాలంలో పెరిగి పెద్దదవుతుంది, ఎండాకాలంలో అదే తగలబడుతుంది. ఎవరు ముట్టిస్తున్నారా? మళ్ళీ ఆ విధంగా అదే ప్రక్రియ ఇక్కడ మనిషి తన సౌకర్యార్థం తాను ఏర్పాటు చేసుకుని చేసుకుంటున్నాడే తప్ప కట్టెకు తనంతట తాను వెలిగేటువంటి పరిస్థితి దాంట్లోనే ఉంది. అది మీకు అర్థం కావాలంటే చిన్న విశ్లేషణ చేయాలి. మీరు ఆలోచించేది ఇప్పుడు వెస్ట్ నుండి నేను చెప్తా ఉండేది 25లో నుండి. అంటే సమిష్టిగా అందరిలో ఉండేటువంటి ఒకే జ్ఞానం నుంచి చూసినప్పుడు నువ్వు అంటే పూజారి వెంకటేశం జ్ఞాన యజ్ఞంలో సమిధ అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి ఆలోచనలను విశ్లేషించేవాడు మాత్రమే, అంతే. సమిధ అంటే ఇందులో లేనివాడని అర్థం. కదా, లేకనే తనకు తానుగా అసహజంగానే కొంతమంది కోరిక వల్ల రావడం పోవడం జరిగినట్లు తెలుస్తుంది, అంతే. అది దాని సమిధ అంటారు. జరిగిందని తెలుసు మనకు. అందులో ఎన్ని పదార్థాలు వాడతారో ఆయన లిస్ట్ రాసిస్తాడు, తెచ్చిన వాడికి మాత్రం తెలుస్తుంది. అట్లా కట్టెలు ఎట్లాగైతే నిప్పు లేకనే ఉనికి లేదు, ప్రూఫ్ చెప్తారు. ఇంకా పోనీ ఒక పని చేయండి, కట్టెలు బాగా మండి అంతా అయిపోయి బూడిదైన తర్వాత దాన్ని మళ్ళీ ముట్టించండి, బూడిదని ముట్టించలేం. ఆ విధంగానే ఒకటి ఉంటేనే ఒకదానికి ఉనికి. ఆ విధంగా కట్టెలు ఒకటి అయింది. ఇప్పుడు పిడకల దగ్గరికి వస్తా. పిడకలు ఇంకా మంచి ఉదాహరణ అండి. పిడకలు అనేది ఆవు వేసేటువంటి పేడ, అది వ్యర్థ పదార్థం. వాటికి ఆ వ్యర్థ పదార్థాన్ని సూర్యరశ్మిలో అంటే ఎండలో ఎండబెట్టి దాన్ని పల్చగా తట్టి ఎండలో ఎండబెట్టి దాన్ని ముట్టిస్తే అది కూడా మండుతా ఉంది. కట్టె అయితే
బూడిదైన తర్వాత మండదు. ఆ, కానీ ఇది పచ్చిది కూడా, పచ్చి పేడ కాసేపు ఎండిన తర్వాత దాన్ని ముట్టిస్తే అది మండుతాం. ఉమ్, అంటే దాంట్లో కూడా కట్టెలోనే కాదు, ఉమ్. పేడలో కూడా నిప్పు ఉందని అర్థం. అది వెలిగించబడేటువంటి లక్షణం దాంట్లో ఉంది. ఉమ్, అది ఈ పేడను ఉదాహరణగా చేయడం, ఉదాహరణ ఎందుకు చేశారు అనేది ఇప్పుడు మీ వల్లే నాకు కూడా తెలుస్తుంది. ఉమ్, ఈ పూజారి వెంకటేశం అనేటువంటి దేహము, మొన్న చెప్పాను మీకు, ప్రకృతి వమనమొనర్చిన జీవరాశులు అని చెప్పాను. అన్ని ఆ, 84 లక్షల జీవరాశులు కూడా విసృజామి ప్రకృతి విసర్జించినటువంటిది. ఇదంతా మళ్ళీ ప్రకృతిలోనే లీనమవుతుంది. ఉమ్, ప్రకృతి విసర్జించిన 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా భాగమే కాదంటారా? ఉమ్, ప్రకృతి విసర్జించినటువంటి ఉమ్. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా భాగమే కాదంటారా? అవును. కాబట్టి కర్ర ఉన్నంత వరకే నిప్పు అంటే, నిప్పు లేమిని చూసేవాడు అచల ఋషి. ఆడే చెప్తాను. ఇప్పుడు ప్రకృతి విసర్జిస్తోంది, మళ్ళా దాన్నే లయం చేసుకుంటుంది. అంటే ప్రకృతి అయితే ఎప్పుడు ఉంది? లేదండి, కళ ప్రకృతి ఎప్పుడు ఉంది అనేది కూడా కళలో భాగమేనండి. నాగేశ్వర ప్రసాద్ కళ అది. మరి ప్రకృతి విసర్జించింది ఈ యొక్క 84 కోట్ల లక్షల జీవరాశులు అన్నప్పుడు, అది మళ్ళీ ప్రకృతిలో లయమవుతున్నప్పుడు ఆ ప్రకృతి ఉంది కదా, ఎప్పుడు ఉందగా. ఎట్టుందంటే మీరు కలగంటున్నప్పుడు కళ్ళలో ఉండే వస్తువులు ఎప్పుడు ఉందని మీరు అనుకుంటారే, అట్ట. అలా అంటారా? ఇప్పుడు అలా అన్నప్పుడు ఇది మరి పరిపూర్ణ ఉన్నదని నిర్ణయించిన జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఆడికి మళ్ళీ పోదాం. పరిపూర్ణ ఉన్నదని నిర్ణయించిన జ్ఞానం లేనట్టు ఉన్నట్టు కాదు. ఇప్పుడు మనం ఎరుకను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మళ్ళీ పరిపూర్ణ గురించి బాబా కానీ పరిపూర్ణంగా అంత కెపాసిటీ మనకి ఇంకా రాలే. ఓకే గురు, మనకి ఇంకా రాలే. ఇప్పుడు కట్టె పేడ ఈ రెండు కథే. ఇదేమని కట్టె ఉన్నంత వరకే నిప్పు తెలియబడుతుంది. కట్టె కాలిపోయిన తర్వాత నిప్పు ఉనికి లేకుండా పోతా ఉంది కదా. ఇది క్లియర్. ఈ ఉనికి లేకుండా పోతే ఎలా ఉంటుందో బూడిదను ముట్టిస్తావంటే ముట్టించలేమని చెప్పినావు కదా. అవును. ఆ విధంగా ఈ శరీరం కాలిన తర్వాత వాడు ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితిలో ఇప్పుడు ఉండేవాడిని అచల ఋషి అంటారు. ఈ శరీరం తదనంతరం ప్రకృతిలో లీనమైన తర్వాత, లయమైన తర్వాత ఎలా ఉంటుందో ఆ స్థితిలో ఉండే ఆయన అచల ఋషి. ఆయన ప్రకృతి లేదు, పురుషుడు లేదు. ఆయన 26వ వాడు. పంచభౌతిక ప్రకృతికి అతీతమైన 6వ వాడు ఆయన. 5 భూతాలు ఆయనకు సంబంధం లేదు, ఆయనలో లేదు. 9వ అధ్యాయం 4వ శ్లోకం. అదేనండి. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. అది పరిపూర్ణం కాడికి మళ్ళీ పోదాం. పరిపూర్ణం అనేది అంతటా నిండి నిబిడీకృతమైందండి. అందులో మయాతతం ఇదం సర్వం అంటే పరిపూర్ణమైన నా చేతనే ప్రపంచమంతా వ్యాపించబడి ఉంది నాయన. మయాతతం ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా బ్రహ్మాండమంతటా బయలు నిండుండే. అది పరిపూర్ణ కథ. బ్రహ్మాండమంతటా బయలు నిండుండే, బయలులో లేనెరుక బ్రహ్మాండమయ్యే. బయలులో ఎరుక లేకనే బ్రహ్మాండం అయినట్టు తెలుస్తుంది. అది కూడా నేను చెప్పిన పదం మీకు. ప్రకృతి విసర్జించినట్టు ప్రకృతి నిజం అనుకునేస్తున్నాను. అదే దాంట్లోంచి పుట్టి దాంట్లోంచి లయం అవుతుందంటే ప్రకృతి ఎప్పుడు ఉన్నట్టే కదా అని కాదండి. ఇలా అడిగే వచ్చిరా, ప్రకృతి ఎప్పుడు ఉన్నట్టు కాదు తండ్రి. ఇక్కడ మయాతతం ఇదం సర్వం అంటే ప్రకృతికి అతీతమైనటువంటి పరిపూర్ణమే ఎప్పుడు ఉంది. మయాతతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, జగత్తుకు తెలియనటువంటి, జగత్తుకు తెలియబడనటువంటి, జగత్తుకు సంబంధించినటువంటి ద్వంద్వానికి అతీతమైనటువంటిదే ఎప్పుడు ఉంది. అందులో ప్రకృతి పురుషుడు లేదు. ప్రూఫ్. మత్ స్థాని సర్వభూతాని అంటే, మత్ అంటే అచల పరిపూర్ణుడు. గురువు చెప్పే మాట అండి, సద్గురు చెప్పే మాట అండి. అయ్యా, మత్ స్థాని అంటే అచల పరిపూర్ణంలో సర్వభూతాన్ని 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా భాగమే. నా చ అహం తేషు అవస్థితః. తేషు ఆ 84 లక్షల జీవరాశుల్లోనూ
అహం ఇక్కడ చెప్పిన అహము నాగేశ్వర ప్రసాద్ కాదు, గురుగారు. సృష్టికర్త కూడా కాదు. అహం అంటే పరిపూర్ణమైనటువంటి నేను, ఫస్ట్ పర్సన్ అయిన నేను, పరమ పురుషుడైన నేను, ఏక్ నిరంజనైన నేను. అహం ఆ నేను తేషు వాటిల్లో అవస్థిత ఉండడం నా లేదు, కుదరదు. కాబట్టి పరిపూర్ణ బోధ ఇది. కట్టెలు పిడుకలు అనేటువంటి దాంట్లో ఉన్నట్టు తెలియబడతా ఉండేది భ్రాంతి జనక జ్ఞానము. కట్టెను నిప్పును చెప్పేదానికి ముందుగా నిన్ను నీ దేహాన్ని చెప్పుడా నేను. కట్టె అనేది నీ శరీరం అయ్యా తండ్రి, నిప్పు అనేది నువ్వు అని చెప్పా. పూజారి వెంకటేశం కట్టె, పూజారి వెంకటేశ్వర్లో మాట్లాడుతూ ఉండే జ్ఞానమే నిప్పు. పూజారి వెంకటేశ్వర శరీరాన్ని పక్కన పెట్టి నేను అశరీరుడు, నేను అశరీరుడు అంటే శరీరం లేకుండా పక్కన వచ్చి మాట్లాడాలి నేను. అంటే అనడానికి వీలు లేదు మానవ మాత్రుడికి. కాబట్టి నేను శరీరం కాదండి, నేను అశరీరుడు అండి అంటే ములుగుచ్చుకుంటే నొప్పి లేకుండా ఉండాలి నాకు. నేను అశరీరుడు అండి, నాకేం లేదండి, 4 రోజులు పస్తుండి చూపించాలి. ఒక ఆయన ఎవరో గాలినే తింటాడంట. పనికిరాని మాటలు మాట్లాడేది కాదు. ఎట్టాగైతే జ్ఞానం అనేది శరీరాన్ని విడిచిపెట్టి దానికి ఉనికి లేదు, ఫినిష్. అనుమానమే పెట్టుకోబాకండి ఎవరు గాని. శరీరం లేకుండా జ్ఞానానికి ఉనికి లేదు, ప్రకృతి లేకుండా పురుషునికి ఉనికి లేదు. ఇది వ్యష్టి, అది సమిష్టి, అంతే తేడా. ఇంకేం డౌట్ పెట్టుకోబాకండి. పిడకలు అంటే ఈ యొక్క జంతువులు విసర్జించినటువంటి ఈ యొక్క పేడ ఏదైతే ఉందో దాంట్లో కూడా, అది కూడా మళ్ళీ ఎండ వస్తే ఎండుతుంది, పొయ్యిలో వేస్తే మండుతుంది. అంటే జ్ఞానము అనేది ఆకాశము. ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణమే నువ్వు. అనవసరంగా నువ్వు ప్రకృతి విసర్జిస్తా ఉంది అంటే అప్పుడు ప్రకృతిలో లీనం అయిపోతున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు ప్రకృతి కర్తగా ఆలోచించి కర్తృత్వ రహితాన్ని గాన సూచన అయిపోతే, కర్తృత్వ రహితం సూచన అయిపోతే ప్రకృతి పురుషులైనటువంటి ద్వంద్వం లేదు నాయన. ఇది సూచన లేదని నేను లేని దాంతో కదా చెప్పాలి. నేను పరిపూర్ణంతో పోయి మాట్లాడేది, పరిపూర్ణం ఆయుధంగా పెట్టుకుని మాట్లాడేదానికి అవుతుందా? అట్లా నేను అనే చైతన్యము శరీరం లేకుండా ఎక్కడా దానికి ఉనికి లేదని గుర్తించండి. కట్టెలు పిడుకులు లేకనే ఎట్టుంబలే నిప్పు నిల్వక ఏగునో. ఎప్పుడైతే కట్టె కాలిందో ఆ కాలేటువంటి గుణం ఇంకా దానికి ఉండదు, అది బూడిద. అది వెరీ క్లియర్, అందులో డౌట్ లేదు. బూడిద. ఆ బూడిదని పొయ్యిలే చూద్దామా? బూడిదనే నో, అది వెరీ క్లియర్. కానీ బొగ్గులు నేస్తే మండుతుంది మళ్ళీ, బొగ్గులు. అవును, ఎందుకంటే దాంట్లో ఇంకా కొంచెం ఉంది కాబట్టి. ఇంకా రెసిడ్యూ కాల శాంతం బూడిది కాల కనుక అదే ఐరన్ బాక్స్ లో పెట్టి మన తోముతారు కదా. అవునండి, అవును. ఐరన్ బాక్స్ లో తోమిన తర్వాతనే అది మొత్తం బూడిద అవుతుంది. దాంట్లో ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని అర్థం, అశేషం. అట్లా కాలడని ఉలక వంటి వాడు పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే ఐరన్ బాక్స్ లో ఉండే బూడిదకు ఉనికి కనిపిస్తుంది, కానీ ఆ బూడిదలో కూడా ఆకాశం దాగి ఉంది, దాంట్లో కూడా జ్ఞానం దాగి ఉంది, దాంట్లో కూడా జ్ఞానం మిగిలే ఉంది. బూడిదలో కూడా ఆ బూడిదలాగా అది నీళ్ళలో కలిపినా కలుస్తుంది, పొయ్యిలో వేసినా ఏం వేసినా అది ఆకాశ స్వరూపం బూడిద, అంతే. బూడిద కూడా ఆకాశ స్వరూపమే, ఆకాశమే విభూతి అయి అనేది ఏదో శ్రీమంజనాథ సినిమాలో ఉంది. అందుకనే బూడిద పూసేది మంత్రం వచ్చేటప్పుడు పసుపుంకాలు కాదు పెట్టేది. మంత్రం నిజానికి అచల పరిపూర్ణ బోధ దీక్ష ఇచ్చేటప్పుడు అది తుడిపేసి ఆవిడకి ఉండేటువంటి, ఆవిడ సుమంగళి అయినప్పటికీ, నిన్న వచ్చిన ఆవిడ ఇక్కడ సుమంగళి ఉపదేశం కావాలని వచ్చిన ఆవిడ సుమంగళి అయినప్పటికీ వాళ్ళ శ్రీవారితో అనుమతి తీసుకున్న తర్వాత కూడా ఆ నెత్తి మీద ఉండేవన్నీ తుడిపేసి నీళ్ళు వేసి కడిగేసి బూడిద పూసేదాడ. అది బూడిద పూసి, నాయన నువ్వు మాంసపిండం కాదు, మీట మంత్రపిండాన్ని నువ్వు చెప్పిన దాన్ని శ్రద్ధగా పాటించాలి అనేది ఆ సంస్కారం, శౌచం అది జరిగినప్పుడు జరిగే కాదు నా అలాంటి ఏదో కొంతమందికి అవసరమే అది కూడా. అప్పుడు జరిగినప్పుడు అక్కడి నుంచి శ్రద్ధగా వింటే
నాయన నువ్వు ఎక్కడికి పోయినప్పటికీ స్థూల సూక్ష్మం ఒకటే, ఎక్కడికైనా పోను. శరీరము అంటే స్థూల శరీరం మాత్రమే అనే అర్థం కాదండి, సూక్ష్మం కూడా కలిసే మీరు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానం ఉండడం వల్లనే మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆ జ్ఞానము అజ్ఞానంగాను, అజ్ఞానం జ్ఞానంగాను మారుతూ ఉంటుంది. దానికి అతీతమైన నిన్ను అతీతమైన ఫస్ట్ పర్సన్ అయిన నిన్ను నేను చూడమనేది. జ్ఞానం అజ్ఞానంగా మారదుగా, అజ్ఞానం జ్ఞానంగా మారుతున్నావు కానీ జ్ఞానం అజ్ఞానంగా మారుతున్నట్టారా? ఖచ్చితంగా. మళ్ళీ అడగండి ప్రశ్న, మళ్ళీ అడగండి. అజ్ఞానం జ్ఞానంగా మారొచ్చు కానీ జ్ఞానం అయినాక అది అజ్ఞానంగా ఎలా మారుతుంది గురుగారు? అవకాశం ఉందా? ఉండాలి. మీరేం చేసినారంటే కలుపుకున్నారు. పాలు పెరుగుగా మారిన తర్వాత మళ్ళీ ఆ పెరుగు తిరిగి పాలు కాదు కదా అన్నాను, దానికి దీన్ని కలుపుకున్నారు మీరు. అట్టు కాదండి. అజ్ఞానం జ్ఞానంగా మారడం అనేది సుషుప్తిలో ఉన్న నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండడం. సుషుప్తిలో ఉండే పూజారి వెంకటేశ్ ఇప్పుడు మాట్లాడడం అజ్ఞానం జ్ఞానంగా మారడం. అది కరెక్ట్. ఇదే పూజారి వెంకటేశ్ నిద్రపోయినప్పుడు మళ్ళీ అజ్ఞానం. అట్టంటే మరి అచల గురువు మరి అజ్ఞాన? అచల గురువు అనేది నువ్వే కదండి. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వస్తాడు అచల గురువు? మీకు అంటే అచల గురువుని మీకంటే రెండోదిగా భావిస్తున్నారు మీరు, అది విషయం. అంతే కదా, అచల గురువుని మీకంటే రెండో వాడుగా భావిస్తున్నారు మీరు. అలా అంటారా? నేనంటానా మీరంటారా? చూడండి, అచల గురువు అశరీరుడు కదా గురుగారు. మరి అచల గురువు ఒక శరీరంతో ఉండేవాడా? శరీరం లేనప్పుడు జ్ఞానం లేదు, దాని జ్ఞానానికి ఉనికి లేదు. కానీ అజ్ఞానికి కూడా జ్ఞానం లేదు. ఇది వేరు, అది వేరు. అజ్ఞానికి లేని జ్ఞానం వచ్చి ఎరుకలో సంబంధించిన వ్యవహారం. అచల ఋషికి లేని జ్ఞానం వచ్చి ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతటా ఆయన ఉన్నాడు. ఆయన పుట్టలేదు, పెరగలేదు, సావలేదు అన్నప్పుడు మళ్ళీ అచల గురువు తనీగా నీకన్నా తనీగా ఎట్టొస్తాడు ఆయన? అప్పుడు ఇద్దరు అవుతారు మీరు. చాలా కన్ఫ్యూజింగ్ ఉంది గురుగారు ఇది. లేదు, అది క్లియర్ గా ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది చాలా క్లియర్ గానే ఉంది గురుగారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. అవును, చూడండి సరే, మీకు అప్లై చేస్తా. అప్లై చేస్తే ఇబ్బంది పడతారని నాకు అప్లై చేస్తున్నా. ఏమి ఇబ్బంది పడను, ఏమి ప్రాబ్లం లేదు. మీకు అప్లై చేస్తా. మీరే చెప్పండి, సింపుల్ గా మీ దగ్గర చెప్పించేది ఈ విషయమా? మేకా నిర్భయానంద అచల గురువా కాదా? అవును. ఆయన మీలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి మీకు ప్లేస్ ఎక్కడుంది? ఆయన అంతా ఆయన ఒకడే కదా ఉన్నాడు. మీకు ప్లేస్ ఎక్కడుంది? అచల గురువు అంటే అంతటా నిండి ఉండేవాడా, ఒక చోట ఉండేవాడా? అంతటా నిండి ఉండేవాడు. ఆయన జ్ఞానం ఉందా లేదా? ఓ, మళ్ళీ ప్రశ్నించినారా? సంతోషం. మీరు నేను చెప్పేది మీకు జ్ఞానం ఉందా లేదా అని అడుగుతా ఉండేది. ఇప్పుడు ఆయనలో అచల గురువులో ఉన్న జ్ఞానానికి నేను పాదాల మీద పడ్డాను. మరి అటువంటిప్పుడు అచల గురువులో సర్వం ఏంటి ఉంది, జ్ఞానం లేదనేటువంటి భావన కలుగుతుంది ఇక్కడ. అవునా? ఆ భావన భావించేవాడి కంటే వేరు కాదండి. అచల గురువు మేకా నిర్భయానంద జీవించి ఉన్నప్పుడు మీరు ఆయన పాదాల మీద పడడం అజ్ఞానంతో పడ్డారు. ఫస్ట్ అజ్ఞానంతోనే పడ్డారా లేదా? నేనైతే అజ్ఞానంతోనే పడ్డానబ్బా. మీరేమో అజ్ఞానంతో పడతాం. ఆగండి, అజ్ఞానంతో పడినప్పుడు మీకు జ్ఞానం రావడం అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం ఎక్కడి నుంచో రాదు. 84 లక్షల జీవరాశుల్లో ఉండేటువంటి జ్ఞానం ఒక్కటే అనేది జ్ఞానం. మేకా నిర్భయానంద నాకంటే ప్రత్యేకంగా ఉన్నాడు, ఆయన ఏదో నాకు చెప్తాడని మీరు పోయింది అజ్ఞానం. అవును. మేకా నిర్భయానందలో గాని, విద్యాసాగర్ లో గాని, కుడుకుడు నాగేశ్వరరావు గాని, కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని, ఈ దేహాలన్నీ కూడా జ్ఞానం ఉంటేనే మేలుకున్నప్పుడు మాట్లాడతాయి, మళ్ళీ నిద్రపోయినప్పుడు మాట్లాడలేవు అనేది ఈ జ్ఞానం అజ్ఞానం ఒకటే అనేది జ్ఞానం. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు రానివ్వండి నన్ను. చెప్పండి, కొంచెం ముందుకు వస్తా చూడండి. ఇప్పుడు మేకా నిర్భయానంద స్వామి మిమ్ములను అయ్యా మీరే పరిపూర్ణులు, మీకు మినహా రెండోది లేదు అన్నారు అనుకోండి. ఈ విషయం నాలాంటి వాడికి చెప్పి మీరు ఏమన్నా కావాలంటే ఇంక నన్ను అడగబాకండి, నాకు ఇప్పుడే
కంప్లీట్ అయిపోయింది నాది. కొత్తగా మిమ్మల్ని ఉపదేశం ఇచ్చి మీకు నేను చెప్పేంత స్థితి నాకు ఇప్పుడు లేదు. నా శరీరానికి అదేంది కాలధర్మం ఆశించింది. మరి వాడు రెడీగా ఉన్నాడు, వాడు కాలుడు అనేవాడు కాలగర్భంలో తీసుకెళ్తా ఉంది. రేపటి నుంచి మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి అంటారు మీ గురువు గారు. మా గురువు గారు కూడా 4 గంటలకు ముందు నుంచి ప్రకటిస్తానే ఉండారులే, కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ ఆయన డీల్ చేస్తారు. ఒక్కసారి ఇంక మీదట కావూరు నాగేశ్వర ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి, ఉపదేశాలు కావాలంటే ఆయన దగ్గర తీసుకోవాలని ఉపదేశాలు ఇచ్చే పరిస్థితి నాది కాదని మీ గురువు గారు చెప్పేశారు అనుకోండి. మీరు మీకు ఒక 4 శిష్యులు వచ్చి మీరే వాళ్ళని కడతీర్చి మీ వల్లనే వాళ్ళు కడతీరారనుకోండి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కావూరు నాగేశ్వర ప్రసాద్ గా చూస్తారా, మేక నిర్భయానందగా చూస్తారా, లేకపోతే మీ శిష్యుడు వాడి పేరుగా చూస్తారా, లేకపోతే అంతా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వంగా మిమ్మల్ని వాళ్ళు చూస్తారా? ములుగుచ్చే పరిపూర్ణంగా చూడరు, వాళ్ళు నన్ను జ్ఞానిగా చూడగలుగుతారు అంతే. అదేనండి, జ్ఞాని అంటే అచల పరిపూర్ణ జ్ఞాన, సామాన్యంగా జ్ఞాన అజ్ఞానాలతో కూడిన జ్ఞాన, అచల పరిపూర్ణ జ్ఞాని. అది అప్పుడు అదే మీరే చెప్పేశారు నాకు, మీరే దొంగ బయటపడిపోయారు. కృష్ణ పరమాత్మ ఎంత దొంగ అయినా నా దగ్గర పట్టు పడాల్సిందే, గుర్తుపెట్టారు. మామూలు జ్ఞాని కాదు, అచల పరిపూర్ణ జ్ఞాని కింద వాళ్ళు మిమ్మల్ని చూస్తారనడం మీరు చూసిన చూపు అది మీరే. అంతేలేండి, ఆయన మహాజ్ఞానాన్ని తెలుసుకునే మినిమం జ్ఞానం అయితే అప్పుడు నాకు కలిగింది. అది నీకు కలగడం కాదు, నువ్వు అదే. ఇంకా చిన్న ప్రూఫ్, అచల పరిపూర్ణ రాజయోగి సత్యప్రబోధనాచార్య బాలాజీ సింగ్ శిష్యుడు వచ్చారు నిన్న, 76 ఏళ్ళ వయసు, గీతా జయంతి రోజు. శ్రీరామచంద్రమూర్తి ఆయన వచ్చినప్పుడు నేను ఆయన్ని బాలాజీ సింగ్ శిష్యుడిగా చూశానా, అచల పరిపూర్ణ గురుమూర్తిగా చూశానా? మీ దృక్కోణం ఎలా ఉందో అలా చూశారు. అది గోడ మీద పిల్లలాగా చెప్పకూడదు. ఇప్పుడు మీరు అలా చూశారు. ఇప్పుడు మీ దృష్టికోణం గురుతత్వంలో ఉంటది, అది గురుతత్వంగానే చూస్తారు ఎవరినైనా కూడా. అన్ని దృష్టికోణాలంతా ఎరుకలోనే. మీరేం చెప్పారు ఇంతకు ముందు అంటే, వచ్చేటువంటి శిష్యులు కావూరు నాగేశ్వర ప్రసాద్లో మేక నిర్భయానందనే చూస్తారు అని చెప్పారు. అవునండి. అంటే మీ దగ్గరకు వచ్చే శిష్యులు మాత్రం అచల పరిపూర్ణ జ్ఞానులుగా చూస్తారని మీరే అంటున్నారు. కావూరు నాగేశ్వర ప్రసాద్కి వచ్చేటప్పటికి మాత్రం నేను అలా చూడలేనండి అని అంటున్నారు. అది కేవలం మీ భావన, అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ భావన అంతే. మీరు పరిపూర్ణుడే, అది మీరు భావన అంతే. మీరు కూడా ఇప్పుడు కాలిన నులకవలే ఉన్నారు, కాలిన నులకవలే ఉన్నారు, ఏం అనుమానం లేదు. మీరు అశరీరులే. అది మీ అనుభవానికి రావాలి అని మీరు ప్రయత్నించే ప్రయత్నాలు అవసరము లేదు, మీరు పరిపూర్ణులే. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ శరీరము లేకపోతే స్వర్గాది భోగములకు యాతనా శరీరము మహాపుణ్యానుభవంతో మళ్ళీ ఇంకొక దేహంలోకి వస్తుందని చెప్పింది అంతా కూడా జ్ఞానములో భాగము ధర్మవర్తనము కోసం చేసినటువంటి ప్రసంగము. ఏదో ఒక శరీరంలో నుంచి ఎట్లా ఒకటి నడిపించేటువంటిదంతా ఆకాశానికి సంబంధించిన తత్వజ్ఞానము. ఎల్లప్పుడు కూడా నేను అనేటువంటి చైతన్యము ఏదో ఒక జీవరాశిని ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయించే ఉంటుంది. అచల పరిపూర్ణుడు నిరాశ్రయుడు, అచల ఋషి నిరాశ్రయుడు, నిరాధారుడు, అంతటా నిబిడీకృతమై ఉన్నాడు. సృష్టి చక్రానికి పూజ్యుడు, ఆద్యుడు, అనాది, సనాతనుడు. కనుక కట్టెల్లో పిడకల్లో వలె నేను అనే చైతన్యం ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అబద్ధపు గుర్తు ఉపాధిని ఆధారంగా చేసుకుని మాత్రమే ఎరుగును. కాబట్టి కట్టెలు పిడుకలు లేకనే నిప్పు నిలిసే ప్రదేశం ఎలా లేదో శరీరం అనేటువంటి ఉపాధి లేకుండే ఇట్టి శరీరంబు లేకనే ఎందుందూరా. కావూరు నాగేశ్వర ప్రసాద్ శరీరం లేకుండా ఉన్నట్టే పక్క నుంచి మాట్లాడవా చూద్దాం. పక్క నుంచి మాట్లాడండి. ఉపాధి రహితముగా జ్ఞానము లేదు, ఉపాధి వినా జ్ఞానమును ఉనికి లేదు. మరి జ్ఞానం ఉందా ఉపాధి ఉందా శరీరం ఉందంటారా? విత్తనం ఉందా చెట్టు ఉందా మీరే చెప్పాలి, నన్ను అడిగితే నాకు ఎలా తెలుసు? ఇప్పుడు ఉనికి లేనిది శరీరం లేకపోతే జ్ఞానానికి ఉనికి లేదా అంటే
అంటే శరీరం ముందు వచ్చింది, తర్వాత జ్ఞానం వచ్చినట్టుగా. అది మీరు అనుకుంటే నేనేం చేయగలను? ఆ, అది మీరు అనుకుంటే నేనేం చేయగలను? జ్ఞానం ముందా శరీరం ముందా అనే దానికి ఆ. అది శరీరానికి ముందు నుండి నేను చెప్పాల్సి ఉంటది. శరీరం లేనిదే జ్ఞానం కూడా లేనిదే అయింది ఇప్పుడు. కానీ లేని దాని మీద వచ్చి లేనిది వాడింది. లేనిది లేకనే, లేని దానికి తెలుసుకొని లేకనే పోవాలంటే ఇదే కదండి. కానీ అది పరిపూర్ణం ఉందని చెప్తాయిందిగా. పరిపూర్ణం ఉందని నేను ఎలా చెప్తాను? ఎప్పుడు చెప్పాను మీకు? ఆ లేని జ్ఞానం చెప్తాయింది. అది లేని జ్ఞానం లేకనే పరిపూర్ణాన్ని గురించి మాట్లాడి జ్ఞానం లేకపోవాలని తప్ప పరిపూర్ణం ఉందని ఇది పోయి చూసేదిలే. సూర్యుడి దగ్గర పోయి నేను పగులుందని నేను చెప్పి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అంతేలేండి, అంతే. తన చుట్టూ తను తిరగడం వల్ల కాలము, చలనము, దేశము ఇవంతా ఉపాధి రహితము ఇదంతా భూమితోనే పోయా. అంతేలేండి, అంతే. ప్రళయకాలంలో నీళ్ళలో భూమి కలిసేటప్పుడు నేను లేదు కదా. మరి ఈ జ్ఞానమే శూన్యమైతా ఉంది కదా. భూమి తన చుట్టూ తను తిరుగుతూ నీళ్ళలో కలిసిపోయా. నీళ్ళేమో అగ్గి ఆరిపేసా, అగ్నినేమో వాయువు ఆరిపేసా. వాయువు ఆకాశం లీనమైపోయా. ఇప్పుడు శూన్యం ఉంది. ఆ శూన్యం ఇప్పుడు కూడా అదే కదా ఉంది, వేరే ఉందా? అంతేనండి, అంతే. ఆ శూన్యానికి అతీతమైన పరిపూర్ణం ఎప్పుడు ఉంది. అది ఉందని చెప్పేదానికి నేనే ఆడున్నా. అంతేనండి. అది స్పష్టత కాకుండా కర్మ చేసేటువంటి వాడు, అది స్పష్టత కాకుండా కర్మ చేసేటువంటి వాడు రాజస కర్మ, తామస కర్మలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. అంతేలేండి. పరిపూర్ణం ఉందని చెప్పేది మాత్రం ఎవరి కోసం? లేని వాళ్ళ కోసమే కదా. అవునండి. లేని వాడు లేదని తెలుసుకున్నట్టుకే అచల పరిపూర్ణ జ్ఞానము. తెలుసుకున్నటువంటి వాడు ధర్మంగా ప్రవర్తిస్తూ కర్త కాకుండా ఉంటాడు. అది సాత్విక కర్మ. ఫలితంతో చేసేది, ఫలితం ఆశించి చేసేది రాజస కర్మ. అవిద్యతో, అజ్ఞానంతో కూడి మిగతా జీవరాశుల్లాగా ప్రవర్తించేది తామస కర్మ. ఆ తామస కర్మ ఎలా ఉంటుంది ఈరోజు చూద్దాం. కానీ అండి రచయితకు ధన్యవాదాలండి. శ్రీ భగవాన్ ఉవాచ అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసం ఉచ్యతే. ఏదైనా పని చేసే ముందుగా దానివల్ల హాని జరుగుతుందని తెలిసి కూడా ఆ పని ప్రారంభిస్తాడు వాడు. దాన్ని ఆలోచించడు ఇప్పుడు అసలు. అందుకని అనపేక్ష అని కొన్నిట్లో ఉంది, అనవేక్ష్య అని కొన్నిట్లో ఉంది. రెండుకి ఒకే అర్థం. అనవేక్ష్య అన్న అనపేక్ష అన్న ఒకటే. అంటే ఒక పని చేసేటప్పుడు అది దాని ఇంతతో కూడుకునింది అనేటువంటి విషయం వాడికి తెలియదు. అవిద్య, అజ్ఞానం. అది విచారించకుండా ఒక పని చేస్తాడు వాడు. అది చేస్తా ఉందంటే ఒకడు ఏం చేస్తున్నాడంట, చాలా ఉదాహరణలు మీరు వినుంటారు కథ ఇది. వాడు కొనకొమ్మ మీద కూర్చొని మొదటి కొమ్మ రంపంతో కోస్తున్నాడు వాడు. చెట్టు పైన పోయి ఆ పక్క, ఇది ఎక్కడ జరగదండి, ఉదాహరణ చెప్తారు, అజ్ఞానికి ఉదాహరణగా చెప్తారు దీన్ని. వాడు కొమ్మలు ఆ పక్క కూర్చొని ముందర కోస్తాడు. కోసి తెగితే విడిపడిపోతాడు కింద. అది వాడికి తెలియడం లేదు. అవును, నిత్య జీవితంలో కూడా చేసే పని చాలా మంది ఇదే. చాలా అటువంటి పని అజ్ఞానం అని ఉదాహరణ. అంతేనండి. అది కేవలము మోహాత్, నాకు ఇది కావాలి అంతే, ఏముండదు వాడి దగ్గర. అంటే ఇప్పుడు తాగటం ఇవన్నీ ఏంటి, తను నరుక్కోవటమే, తన కొమ్మ అనుమానమే లేదు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంతా అవేనండి. అంతే కదా. తాను ఉద్ధరేది ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయ్యత్ అంటారు. తనను తాను పతనం అందించుకునే వాళ్ళు చేసే పని అజ్ఞానము. అంతేనండి. కాబట్టి ఒక పని జరిగేటప్పుడు ఆ పనిలో రాబోయే మంచి చెడ్డలని గురించి గాని, ఏమాత్రం హింసను గురించి గాని, ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుందని గాని ఆలోచించకుండా చేసేటువంటి పని అది తామస కర్మ అని చెప్పబడును. అంటే తన తాను హాని చేసుకుంటాడు, ఇతరులకు హాని చేస్తాడు తామసంలో. అవును, కానీ తాను హాని చేసుకుంటున్నాననే భావన వాడికి ఉండదు. అది అది జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దానికి చూడండి, మనకు 15 నిమిషాలు ఉంది. చూడండి, ఇంకొంచెం పైకి తీయండి. ఏ కర్మలైతే నిందాగృహముల వంటివి. సింపుల్. నిందాగృహములు అంటే వాడు అజ్ఞానానికి నిలయం. నిషిద్ధ కర్మలు చేస్తాడు. వేటి వలన అయితే నిషేధం యొక్క జన్మ సార్థకమగును. దీన్ని కూడా నిషేధం జన్మ సార్థకం అయిపోతుందంట వాడు.
నిషేధం యొక్క జన్మ సార్థకం అంటే వీడు కేవలం అజ్ఞానానికే పుట్టాడా అనిపిస్తుందట. ఏం చేయమండి? నీటిపైన గీసిన గీత వలె, నీటిపైన గీసిన గీత పడుతుంది గీత. వీడు చేసే పనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీడు చేసే పని పైగా పని తర్వాత నష్టం జరుగుతుందనే ఆలోచన ఇప్పుడు ఉండదు వాడికి. ఉండదండి. ఇది ఎట్లాంటిదంటే చిన్న ఉదాహరణ చెప్తా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు. మాకు ఇంజనీర్ ఒక ఆయన ఎవరో మా అబ్బాయి పిలిచిపోయినాడండి. అతను ప్లాన్ అయితే బాగా గీసినాడు. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇల్లు భలే ఉంది ప్లాన్ అంటున్నారు, కానీ నాకు తెలియదు దాని గురించి అనుకోండి. ప్లాన్ బాగుందండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్లాన్ మేము ఎక్కడ చూడలేదు ఇంతవరకు, అంత ప్లాన్ వేసి బాగా కట్టారు. ఎవరు ఇంజనీర్ అంటారు, కానీ అంతటి తెలివైన ఇంజనీర్ పాపం, అంతటి తెలివి ఉండేది ఆయనకి. నిజమైతే నిజమే, అదేమో తెలివి. ఇల్లు అతనిదే డిజైన్ లేదండి. ఓ చిత్రం చూడండి, ఇది జల్లెడ, ఇసుక జల్లించే జల్లెడ ఉండ జల్లెడ. ఏమండి ఇటువంటి ఇండ్లు, ఇంత పెద్ద ఇండ్లు, ఒక 10 ఇండ్లు కట్టిస్తా ఉండేటువంటి ఇంజనీర్ కదా ఆయన. మీరే చెప్పండి, ఆ జల్లెడికి ఒక రోజుకి 10 రూపాయలు బాడుగా రెంట్. ఎవరో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే అటువంటి రోజుకి 10 రూపాయలు రెంట్కి తెచ్చు, దాని ఖరీదు 1000 రూపాయలు. దాని ఖరీదే 1000 రూపాయలు. కానీ రోజుకి 10 రూపాయలు అంటే అది ఒక 5 నెలలకి దానికి ఎంత బాడుగ ఇవ్వాలంటే 1500 ఇవ్వాల్సి వచ్చేస్తుంది. అంటే దాని జల్లెడ ఖరీదు కంటే బాడుగ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, రెంట్. అవును. ఏ వస్తువు అయినా రెంట్కి తెచ్చే వస్తువు, షామియానా ఇట్లాంటివంతా అంతే కదా. అంతే. ఒక రేడియో సెట్ కావాలంటే మనకు 10,000 ఖర్చు పెడితే అవన్నీ మనం బిగించుకోగలం. అవును. కానీ 2000 బాడుగ ఇచ్చి పంపించేస్తాం వాడికి. అవును. ఎందుకంటే ఒక రోజు కాబట్టి. అవును. మరి ఇంత పెద్ద ఇంజనీరు కోట్లల్లో 10 ఇండ్లు పెట్టి 10 కోట్లు ఖర్చు పెడుతూ ఉండేటువంటి ఒక ఇంజనీరు 10 చోట్లకు పోయి ఆయన జల్లెడు బాడుకు తెస్తాడండి. వాళ్ళ పని మనిషితో జల్లెడు బాడుకు తెప్పించి దానికి రెంట్ ఇస్తాడు. సరే, ఏం లేదు సార్, అర్జెంట్ సార్, ఈ రోజు ఒక్కరోజే సార్, రేపు వచ్చేస్తుంది సార్, రేపు ఆ సైట్ లో నుంచి ఈ సైట్కి వచ్చేస్తుంది సార్ అంటాడు. పోనీ ఒక రోజు 2 రోజులు బాడుకు కట్టి మళ్ళీ దానికి వెనక్కి ఇవ్వాలి కదా. అవును. 900 1000 రూపాయలు చేసే జల్లెడుకు 1500 బాడుకు కట్టినాడు ఓనర్. అందరూ నేను కూడా మీకు చెప్పాను, మా అబ్బాయి ఇదండి, నాదేం తెలియదు అన్నాను కదా. నేను కాలేజీకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో చూస్తే అదే జల్లెడ ఉంది, మారలేదు. 3 నెలలు 4 నెలలు 5 నెలల తర్వాత ఏం రా ఈ జల్లెడ ఇక్కడే ఉంది, ఏం రా అని మా అబ్బాయిని అడిగితే, వాడు చూడు, వాడు మంచి ప్లాన్ అంటాడు, వాడు అంతా అందరికి పని చెప్పేసి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటాడు. ఇప్పుడు 900 రూపాయల జల్లెడకు 1500 ఇంటి ఓనరు, ఇంజనీర్, ఎవరికి తప్పంటారు చెప్పండి? వీళ్ళిద్దరు ఎవరికి తప్పంటారు చెప్పండి? ఇంజనీర్ తప్పు. వాడిని అడిగితే ఏం చేయాలా చెప్పండి? ఇంజనీర్ తప్పు. ఇంజనీర్ ఇంటి ఓనర్ ఏం చేస్తున్నాడు? ఇంటి ఓనరు కూడా చేయాల్సిన పని ఉంటుంది మరి దీంట్లో. కాబట్టి ఇంటి ఓనరు ఇంజనీర్ ఇద్దరు అజ్ఞానులు అని లెక్క. అది మళ్ళీ ఒకరి మీద ఎందుకు దోసేది? అదేనండి. కాబట్టి వచ్చినప్పుడు నైస్ కార్లో వచ్చి దిగుతాడట. దిగినప్పుడు ఏం సార్, ఏంది ఇట్లా పని చేసినారు, ఎన్నిసార్లు చెప్పినా, 3 నెలల తర్వాత కూడా చూడండి నేను చెప్పింది ఏమి, అదే 1000 రూపాయల జడ్డుకి 1500 బాడుగు కడుతున్నారు కదా, ఏం దీని కథ అంటే, అప్పుడు మన ఎదురుగా వాళ్ళ లేబర్స్ తిడతాడనమాట. అంతే. ఇటువంటి వాడికి అందుకే ఇల్లు 6 నెలలు కట్టే ఇల్లు 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు చూడండి, ఇది అజ్ఞానం కాదంటారా? అంటే వాడికి అంత టైం లేదు, దృష్టి పడదలేండి. అది మనకి సాయంత్రం అయితే ఇంకొక అలవాటు ఉండింది అనుకో, వేరే అలవాట్లు ఉన్నాయనుకో, ఇంకంతే, ఇది గుర్తుకు రాదు అసలు. అది ఇప్పుడు చూడండి, వాడు ఏం సంపాదించినట్టు చెప్పండి. దీంట్లో బాగా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసి మంచి డబ్బులు సంపాదించుకుని బాగా హాయిగా జీవించవచ్చు కదా. ఎందుకు ఇట్లా అజ్ఞానంలో వీళ్ళు మునిగిపోతున్నారు? ఎవరి కర్మకు వాడు బాధ్యుడు. నేనేం చేయమంటే ఇప్పుడు చెప్పండి, నేను పోయి ఇప్పుడు పిలిచి మా ఇంజనీరింగ్ పరిపూర్ణ పోతే చెప్తున్నా? అంతేనండి. అట్ట అజ్ఞాన్ని కూడా మనం పిలిచి బలవంతంగా చేయకూడదు. చేయలేమండి. ఏదో ఏ టైంలో ఏది జరగాల జరుగుతూ ఉంటుంది, మనం చూస్తా కూర్చోవటమే అంతే. అది 25వ వాడి కథ. 26వ వాడు ఏంటంటే చూస్తా కూర్చున్నాననే స్పృహ కూడా వాడికి ఉండదు. నీటిపై గీసిన గీతలాగా ఏ కర్మలు ఆచరించిన తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదో అట్టుంటాడు వాడు. అంతేలే. మజ్జిగ చిలుకుట, బూడిదలో ఈదుట, నూనెను తీయుట, గానుగలో ఇసుక పోసి తిప్పుట, పొల్లును
చెరుగుట, ఇవన్నీ చూడండి. ఇప్పుడు మజ్జిగ అయిన తర్వాత మళ్ళీ దాన్ని చిలికేది ఏంటి? వెన్న వచ్చేసిన తర్వాత మళ్ళీ చిలికే పని లేదండి. అవును, వెన్న వచ్చిన తర్వాత మళ్ళీ చిలికేటోడు అజ్ఞాని. అజ్ఞాని కదా మరి. బూడిదలో ఊదుట, బూడిద అయిపోయిన తర్వాత మళ్ళీ ఊదితే మండుతుంది. కట్టెలు పెట్టి ఊదాలా? బాగుంది ఎగ్జాంపుల్స్ గారు. వీళ్ళు అజ్ఞానం చేసే పని అంతా ఇదే. అంతే. ఇప్పుడు నూనె తీసేదానికి గానుగలో ఇత్తనాలు వేసి తిప్పాలి కానీ ఇసుక వేసి తిప్పితే నూనె వస్తుందా? ఇది కరెక్ట్. బూడిదలో ఊదటం అనేది ఎగ్జాంపుల్ మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అట్లా అదే విధంగా ఒడ్లు చెరగాల, పొట్టునుగా చెరిగేది. అంటే జరిగిందని చింతించడం కూడా బూడిదలో ఊదటమే. చాలా మంది ములుగుచ్చేదానికి సందు లేకుండా ఏడాది చూడు నేను గుస్తున్నాను కదా అంటాడు. పరిపూర్ణం ఇక్కడ చూడు, ఆకాశాన్ని ఏదైనా ఒక వస్తువును గుచ్చుతాడు వాడు. చాలా మందికి వాదులాడినారు నా దగ్గర అజ్ఞానులు, ఇదేనేమో ఇదే వాళ్ళు, నాకు తెలియదు వాళ్ళ కథ. ములుగుచ్చేదానికి సందు లేకుండా పరిపూర్ణం ఉందండి. ఏడుంది నాకు చూపేయండి. ఏదో గుచ్చి చూపిస్తాడు, ముళ్ళే గుచ్చి చూపిస్తాడు ఆకాశంలో. ఇప్పుడు అంతేలేదు చెప్పడం గారు. వాడు ముళ్ళు గుచ్చి చూపిస్తాడు ఆకాశంలో నాకు. వాడు ముళ్ళు గుచ్చి పరిపూర్ణంలో గుచ్చి చూపించాలి నాకు. పరిపూర్ణ ఎట్టుందయ్యా? పంచభూతానికి అతీతంగా ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎప్పుడు ఉంది? ఇప్పుడు కూడా ఉంది. అంటే గుచ్చి చూపిస్తున్నానంటే వాడు గుచ్చి చూపిస్తా ఉండేది శరీరంతో, ముళ్ళుతో. శరీరం ముళ్ళు భౌతికం, ఆకాశం కూడా సగుణమే, నిర్గుణమేం కాదు. అవునండి. పంచభూతాలకు సంబంధించిన ఆకాశంలో ముళ్ళు గుచ్చి చూపించేది వాడు నాకు. పరిపూర్ణంలో గుచ్చి చూపివయ్యా. కాబట్టి గాలిని పట్టుకునేదానికి వలపరిచేది ఇట్లా నిష్ఫలము. అజ్ఞానం చేసే పని కూడా అంతే. కాబట్టి ఇవన్నీ నిష్ఫలము, వ్యర్థము. ఏ కర్మ చేసిన పిమ్మట పూర్తిగా పనికి రాకుండా పోతుందో, ఏ మాత్రం ఫలం ఉండదో, అవునండి, ఒకవేళ ఆ కర్మలు వ్యర్థంగా పోకున్నప్పటికీ మానవ శరీరం వంటి బహుమూల్యమైన వస్తువును ఏమయ్యా మిగతా జంతువులు లాంటి శరీరమా ఇదే? ఎంత విలువైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి శరీరము, వెన్నెముక నిటారుగా వచ్చింది, ఆ తలకాయలో అంత కొద్దు మెదడు ఉండాలి, అందులో విలక్షణంగా ప్రకృతిని నీకు అనుకూలంగా ఉపయోగించుకుని గురువుని చేరేటటువంటి ఒక మేధస్సు ఉంది. పోయి ఉపయోగించకుండా ఎన్ని బహుమూల్య వ్యయం చేసి మానవ జన్మ వచ్చిన తర్వాత ప్రాపంచిక సుఖాల కోసం ఈ శరీరాన్ని బలి పెడతావా? ఇదంతా తామస జ్ఞానం నాయన. అర్జునుడికి గురువుని చేరు బాబు. కమలముపై ముళ్ళ వల వేయడం వలన ఆ వల యొక్క ముడులు తెగిపోవుటేగాక, కమలముపై ముళ్ళ వల వేయడం వలన ఆ ముళ్ళు తెగిపోవుటేగాక కమల దళములు కూడా దెబ్బతిని పగిలిపోవు రీతిన. కమలాన్ని తుంచుకోవాలంటే పోయి నేలలో దిగి చేత్తో తుంచుకోవయ్యా. అవును, వలేసి లాగాల్సిన మళ్ళీ చేపలకు వలేసేది. అవును, అట్లా తన సర్వస్వం వ్యర్థంగా నాశనం అయ్యేట్టుగా ప్రవర్తిస్తాడండి. అంతేనండి. కాబట్టి తన శరీరమును కూడా కీడు తెచ్చుకోవడమే కాదు, ఏ కర్మల వల్ల అయితే బుద్ధిపూర్వకంగా ఇతరులకు అహితము చేయబడునో, ఇంపార్టెంట్, ఇతరులకు కూడా హాని జరుగుతుందనే విషయం కూడా తెలియకుండా చివరికి ఏం చేసినాడు? ఇంజనీరింగ్ డబ్బు అంతా వృధాగా అట్లా అన్నిటికీ కట్టి లాస్ట్కి సాలలేదు, డబ్బు సాలలేదు, పారిపోయినాడు, కనపడలేదు. తీసుకునే డబ్బుకి చేయాల్సిన పనికి డబ్బు ఎక్కువ తీసుకునేసినాడు, పని జరగలే. అప్పుడు అబ్బాయి గారు ఇంటి ఓనర్ కూడా అప్పుడు మేలుకుని ఏం చేద్దాం అంటే ఖర్చువలసిన డబ్బు అయిపోయింది. ఓనర్ కనపడలేదు, గృహప్రవేశానికి టైం లేట్ అయిపోయింది. నవంబర్ 24 పెట్టేశారు. సంవత్సరంలో అది ఒక్కటే ముహూర్తం అంటారు. ఏం చేసినాడో మనకు తెలియదు. మళ్ళీ ఎట్లా ఒకట్లా తామసం నుంచి రాజసానికి వచ్చాడా, రాజసాన్ నుంచి మళ్ళీ సాత్విక జ్ఞానానికి వచ్చాడో మనకు తెలియదు. డేట్ ఇచ్చినారు, పత్రిక ప్రిపేర్ చేసినారు, కుడుకుడు నాగేశ్వరరావు నెట్ లో పెట్టినాడు, ఆ టైంకి పని చేసినాడు, అందరూ వచ్చినారు, తిరిగింది పదాంది. అట్లా ఏ కర్మాచరణకు కావలసినటువంటి ఆహార పానీయములన్నింటినీ మనుషుడి నుండే పొందినప్పటికీ ఆచరణలో మొత్తం జంతువులాగా ప్రవర్తిస్తారు ఎట్టండి, గమనించండి. కాబట్టి కష్టము కలిగించే ఈ జగత్తు యొక్క దుష్టత్వము జ్ఞప్తికి వస్తే అది మొత్తం తామస కర్మే. దీన్ని బట్టి వాళ్ళే కాదు, నేను కూడా చాలా తామస కర్మలు చేస్తూ ఉంటానని మాట్లాడుతున్న వాడు కూడా గమనించుకోవడం కోసమే మనకు పాఠం. ఇది చాలా ఉపయోగపడి. కాబట్టి కర్మలన్నీ కూడా తన యందు ఈ కర్మలు చేయటకు కావాల్సిన సామర్థ్యం ఉందో లేదో ఆలోచించకుండా అనవసరంగా పని మొదలు పెట్టేసేది, అది మళ్ళీ అప్పులు చేసుకునేది.
అది ఆలోచన రహితంగా చేసే పనులు ఇటు తామసం వాడు చేసే పని అది. అప్పు చేసి వడ్డీ కడతాడు, ఆ, ఆ వడ్డీకి ఇంకో చోట అప్పు చేసి వడ్డీ కడతాడు, మళ్ళీ ఐపీ పెడతాడు. అదేనండి. మన శక్తి అంతా ఈ పని చేసేదానికి ఎన్ని కష్టాలు పడాలి, ఎంత టైంలోపు ఈ పని పూర్తవుతుంది అని ముందే ఒక ప్లాన్ ఉండదు వాడికి, తామసుడికి ఉండదండి. ఈ విధంగా విషయములన్నింటినీ యోచన చేయకుండా అవివేకపూర్వకంగా కాళ్లతో అన్ని తొక్కేసి జ్ఞానం పైనే ఉండుకొని కూడా అజ్ఞానంతో ప్రవర్తించేటువంటి వాడి యొక్క కర్మలన్నీ కూడా అయోజనమనర్చబడును, ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి మొదట స్వయంగా తన ఇంటినే కాల్చేసి అగ్గి బయటకు పోను అట్టటోడు. అంతేనండి. తామసం ఉన్నాడు, ఎవరికి ఆడికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. వాడు ఒక ఇంటికి కాపలా పెట్టినారంట. ఇంటికి కాపలా పెడితే వాడు ఏం చేయాలి నాకు చెప్పేసుకోండి అని గట్టిగా అడిగినారంట. కాపలా అంటే ఏమి అని అడిగినాడు. నాయన ఏం లేదు కాపలా అంటే, ఇంట్లోపలికి ఒక్క చీమ పోతే కూడా నేను చంపేస్తాను జాగ్రత్త, ఇదే కాపలా అంటే అని చెప్పినారంట. వాడు చీమల పుట్ట దండిగా చీమలు పోతాడు ఆయన లోపలికి. సరే చీమలంతా ఇంటికి పోతున్నాయి కదా ఇంటికి అగ్గి పెడేసాడట. చీమలు కాలిపోవాలంటే ఇంటికి అగ్గి పెడితే కాలిపోతుంది కదా. వాళ్ళు వచ్చి నాకు ఏరా ఇల్లు ఎక్కడరా అంటే, మీరే కదా చెప్పారు చీమ ఇంటికి పోతాడు నేను చంపేస్తామని. మేము బతికుండాలి కాబట్టి ఇల్లు కాల్ చేసిన, చీమలు లేవండి చూడండి ఇంట్లో చీమలు ఉన్నాయని చూడండి. అట్టోడు అజ్ఞాని, ఎవరికి ఉపయోగం లేదా తామసుకున్నవాడు. స్వయంగా తన మర్యాదనే ముంచేసి తానే సముద్రము పైకి బయటికి పొర్లిపోతాడు. అటు పిమ్మట అగ్ని లేదా సముద్రము చిన్న పెద్ద అని ఏ మాత్రం ఆలోచించకుండా వెనక మంది చూడకుండా వంకర తిననైన మార్గములని ఏకాకారమనర్చుతూ పోతాడు. బాగుంది. దాని ఈ క్రమం తెంపు లేకుండా పోతానే ఉంటుంది. అజ్ఞానికి ఎప్పుడు కూడా బోధించలేమండి, మాట్లాడతాడు. వాడు ఏం చేసినా వాడు వస్తానే స్పీకర్ ని దెబ్బ కొట్టడమే, నాకేం తెలుద్దని నిరూపించిన వాడి పని. నాలంటాడు సరిగ్గా నేను చెప్పింది కూడా నాలంటాడనే. నాలంటాడు కాదండి, నాలో నాకు ఆ గుణం లేదు కానీ తెలుసుకోవాలి తప్పని తప్ప గురువుని మంచి చెడ్డ దుష్ట సుష్ట యోచన అంతా ఉండదు వాడికి. అంతే, అది అది చాలా చాలా బ్యాడ్. మనవాడు పరాయివాడు అదంతా ఏం లేదు. అందరికి ఇబ్బంది పెట్టడం వాడి ధర్మ. భార్య, బిడ్డ, తండ్రి, తల్లి ఎవరైనా సరే. ఇటువంటి వాళ్ళు చాలా మంది నా దగ్గర పేరెంట్స్ మీటింగ్ లో వచ్చి కలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నేను కాలేజీలో జాయిన్ అయినదని, వాడు పిల్లోడు జాయిన్ అయితే వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పేసి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి అని. వాళ్ళు అనుకుంటారు నా కొడుకుని బాగు చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. లే, నేను బాగా అయ్యేదానికి వాళ్ళు పిలిపించేది. వాళ్ళు ఉంటారు తెలుసా నాక, అయ్యా కొడుకులు పుట్టలేదని ఎన్ని ఆశ్రమాలు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగి పుట్టాడండి. పుట్టకుండా ఉంటేనే మేము చాలా సుఖంగా ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు ఏం చేయమంటారని అడుగుతారు నన్ను. అటువంటి వాడు తామస జ్ఞాని వాడు. కాబట్టి త్రిగుణాలను అనుసరించి కర్మలు త్రివిధంగా ఉంటాయి. వాటి లక్షణములతో మీకు స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. ఈ కర్మలన్నీ కూడా కర్తృత్వ అహంకారము కలిగి ఉండి జీవుని యందు కూడా త్రివిధంగా ఏర్పడతాయి. ఒకే పురుషుడు బ్రహ్మచర్యాది 4 ఆశ్రమాలందు ఉండి కూడా విడిగా 4 విధములుగా కనిపిస్తాడు, కానీ పురుషుడు ఒక్కడే. ఒకే పురుషుడు అజ్ఞానిగా జ్ఞానిగా జ్ఞానాతీతుడుగా తెలుస్తాడండి. బోధించేటప్పుడు కూడా ఆయన అజ్ఞానం చెప్పి జ్ఞానం చెప్పి జ్ఞానాతీతం కూడా చెప్తాడండి. అవును. కాబట్టి కర్మల యొక్క త్రివిధత్వం వలన కర్త యందు కూడా త్రివిధత్వం వస్తుంది. అది ఇంతసేపు మనం తెలుసుకుంది. అదేండి, కర్మలు 3 రకాలు, కానీ 3 రకాలను పాటించడం వల్ల కర్తకు కూడా త్రివిధత్వం వస్తుంది. అచల పరిపూర్ణ జ్ఞాని నిద్రపోయేటప్పుడు ఆయన అజ్ఞాని ఎట్టంటామని, అచల పరిపూర్ణ జ్ఞాని గురించి కాదు మాట్లాడుతూ ఉండేది. అచల పరిపూర్ణ జ్ఞానే కాదా అనేది అతని ఆలోచన విధానాన్ని బట్టి ఉంటది. అంతేనండి, అంతే గురుగారు. నేను మీకు పాఠం చెప్పేదానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాది రజోగుణమే. మరి నేను కాలేజీకి ఇప్పుడు అర్జెంట్ గా బయలుదేరాలి, నాకు డ్యూటీ టైం అయిపోయింది, నాది రజోగుణమే. నేను నిద్రపోయినప్పుడు నాది మరి తామసమే. ఎవరు కాదన్నారు? అచల పరిపూర్ణ గురుమూర్తి సూచన వచ్చినప్పుడు దాన్ని అందుకునేటప్పుడు నాది సత్వగుణమే. ఎవరు కాదన్నారు?
కానీ నేను ఏ గుణము కాదు. ఈ త్రివిధములకు కర్తల్లోనూ మొదటి వాడకు సాత్విక కర్తను గురించి ముందుగా ఇప్పుడు మీకు తర్వాత 26వ శ్లోకంలో రేపటి ఎపిసోడ్ లో చెప్తాను. అట్లాగే గురుగారు. సాత్విక కర్త రేపు తెలుసుకుందాం. అలాగే బాగుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మంచి చెడ్డలు చూడక, హానిని హింసను గుర్తించక, అజ్ఞాన భావంబుతో చేయబడు కర్మలు తామసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠ
పిలచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.